మహిళపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూకట్పల్లి డివిజన్ ఏసీపీ ఎస్ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. వివరాలకు వెళ్తే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిపై వై జంక్షన్ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్లోని షట్టర్ ముందు గుర్తు తెలియని మహిళపై 2 యువకులు అర్ధరాత్రి చిత్తు కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంగారెడ్డికి చెందిన 2 యువకులను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన 2 యువకులు సంగారెడ్డి పట్టణంలో ఓ బార్ షాపులో నితిన్ కుమార్ దేవ్, రాహుల్ సాహు అనే యువకులు చేసేవారు. ఆ రోజు అర్ధరాత్రి వరకు పనిచేసిన అనంతరం మద్యం తాగి మద్యం మత్తులో సంగారెడ్డి నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వరకు లాంగ్ డ్రైవ్ రావడంతో ఆ ప్రాంతంలో చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ కనిపించడంతో 2 నిందితులు కలిసి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. వాళ్ళు వచ్చేసి నితీష్ కుమార్ దేవ్ ఎలియాస్ మహాకాళీ దేవ్, ఏజ్ 24 years. వీళ్ళు నేటివ్ వచ్చేసి బీహార్ డిస్టిక్. వీళ్ళు తిరుమల బార్ అండ్ రెస్టారెంట్లో ఈయన పనిచేస్తారు. A2 వచ్చేసి మైనరు, పేరు చెప్పడానికి రాదు. ఇతను కూడా సంగారెడ్డి దగ్గర పనిచేస్తారు. ఆ బార్ షాపులను కూడా మేము పోయి చూసినాము, మాట్లాడినాము. వీళ్ళు ట్రేస్ అయ్యాము. ఇద్దరు ఒకటే దగ్గర పనిచేస్తారు. ఆ టైంలో ఇక్కడ ఎట్లా ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం బీహార్ పోవడానికి ట్రైన్ ఉంది ఒకటి. వాళ్ళ ఫ్రెండ్ నా ట్రైన్ ఎక్కియడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చారు. వచ్చి రిటర్న్లో అక్కడ పాల్నగర్ దగ్గర వై జంక్షన్, మన కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర టీ కొట్టు దగ్గర ఆగింది. 4 o'clock ఆగితే ఈ అమ్మాయి వీళ్ళని సైగ చేసి పిలిస్తే వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏదో జరిగింది అక్కడ. జరిగిన తర్వాత సెల్లార్లకు తీసుకొని మానభంగం చేయడం జరిగింది. ఇంజరీ అయితే వాళ్ళు నేలకు తలతో కొట్టారు. ఆమె రానంటే కొద్దిగా గుంజుకొని పోయారు. మెట్లున్నాయి, కిందికి సెల్లారండి. ఆ మెట్లకు దెబ్బ కలిగి వాళ్ళు చూసుకోలేదు. మానభంగం చేసిన తర్వాత వాళ్ళు మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన బ్లడ్ కారి ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి చనిపోయారు. ఇంతకుముందు ఇట్లా చేస్తున్నారు సార్? ఫస్ట్ టైం వీరి మీద ఏం కేసులు లేవు. ఇదే ఫస్ట్ వెరిఫై చేసినాము. ఫస్ట్ కేసు మా కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ మరియు డిఏ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రామకృష్ణ, చంద్రకాంత్, ఇంద్ర, ప్రేమ్ మరియు రామచంద్రు, నవీను, షకీలు, ప్రదీలు వీరంతా టీములుగా విభజించి పట్టుకున్నారు. వాళ్ళతో చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరు తెలిసింది, చెప్పకూడని పేరు తెలిసిన తర్వాత మనకు సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది. బైక్ మీద 2 వ్యక్తులు వచ్చి తనను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినాము. వెంబడే ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ ఎస్ఐస్ రామకృష్ణ మరియు చంద్రకాంత్, డిఏ గారు వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రామచంద్రు మరియు ఇతరులు అందరు కలిసి ఒక 4 టీములుగా విభజించుకొని డీసీపీ గారి ఆదేశంతో సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఆ రోజు మనకు వై జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే కటన్ చెరువు దాకా సీసీ కెమెరాలు చెక్ చేసినాము. సుమారు ఒక 1200 సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఏ సీసీ కెమెరాలో చెక్ చేసినా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లైట్ వేసుకొని పోతున్నారు. ఆ సీసీ కెమెరాలో చెకింగ్ చేసినప్పుడు రిఫ్లెక్టర్తో నెంబర్ రావటం లేదు. మనకు నెంబర్ క్లారిటీగా ఎక్కడ కూడా ఒక అక్షరం తప్పు వస్తుంది. దాన్ని ఒక 10 నెంబర్లతోటి A to Z వరకు వెరిఫై చేసి ఒక నెంబర్ మీద ఫిక్స్ అయితే ఆ నెంబర్ ట్రేస్ చేసుకుంటూ మనం పోయినప్పుడు ఈ 4 టీములు కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు. డిఏ గారు, ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, స్టాఫ్ తిరుగుకుంటా ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఆ బండి ఒరిజినల్ ఓనర్ దొరికిండు. ఆ ఓనర్ని పట్టుకుంటే ఫలానా ఆయనకు అమ్మినా అని చెప్పిండు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయినాము. ఆయన ఇంకో అతనికి అమ్మిండు.
మళ్ళీ ఆయనను పట్టుకుంటే ఇంకో అతనికి అమ్మిండు, అతను ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే పలానా వాళ్ళు దగ్గర ఉండొచ్చు సార్ అని అనుమానం వ్యక్తం చేశాను. ఇక అది పట్టుకొని వెళ్ళగా మనకు సంగారెడ్డిలో దొరికారు. వీళ్ళని అప్పులో తీసుకొని విచారించి